నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సర్. ఢిల్లీ నుంచి ఏపీకి ప్రత్యేక బృందాన్ని అయితే దింపుతున్నారు. సో ఐపాక్ అయితే జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్షమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త టెన్షన్స్ అన్ని మొదలవుతున్నాయేమో అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి వెళ్ళి ప్రత్యేక బృందాన్ని దింపుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే దింపితే జగన్ గారి అడుగులు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డెఫినెట్గా పరిశీలక బృందాన్ని దింపుతారు. వాళ్ళు రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళ మీద బాధ్యత పెట్టారు కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఏమన్నా కొంచెం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు పడిపోయి ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు పరిశీలించి దాని మీద విజిలెన్స్ ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఈ ఆఫీసర్లను కూడా మారుస్తారు. వాళ్ళ సిఫార్సుల మేరకు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ తనంతట తాను కానీ మార్చచ్చు. వీళ్ళు మోడీ గారి సభలో సరిగ్గా హింస చెలరేగటం ఇలాంటి కార్యక్రమాల వల్ల. అదొకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆశాజనకమైన వార్త, ఈ ఎన్నికలు సక్రమంగా జరగడానికి. ఇలాంటి ఇంకా జరుగుతాయి. అందుకనే కదా టీడీపీ కూడా వాళ్ళతో పొత్తెట్టుకుంటే సిస్టంలో పని చేయంటారు బాబు, ఈ ఒక్కరోజైనా డ్యూటీ చేయండి అంటాడు. అలా పోటీ సినిమాలు అలాగా వాళ్ళు ఇప్పుడన్నా ఈ 40 రోజులన్నా పని చేయండి బాబు అన్నట్టుగా బతిమాలకున్నట్టుగా పెట్టుకుని మీకు కాల్చి కొన్ని సీట్లు తీసుకోండి. ఇప్పుడు బతిమాలతారు కదా, ఈ పని చేసి పెట్టరా బాబు అని బెల్లమ్మకి పెడతారు కదా, అలాగనమాట. ఇక ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఐపాక్ టీం అయినా జెడ్ ప్యాక్ టీం అయినా ఏం చేస్తారండి జనంలో? లేకపోతే ఇప్పుడు మీకు 30 మార్కులు వస్తాయి అనుకో, ఇంకో 5 మార్కులు కలిపి అది చెత్తాన్ని చూస్తాడు ఎవడన్నా. మీకు 0 వస్తుంటే ఆడు ఏం చేయగలుగుతాడు ఎవడన్నా? ఇప్పుడు మీరు పేపర్లో ఏమైనా రాశారు ఇంకా పరీక్షలోను, సర్లే పోన్లే ఎవడన్నా రికమెండేషన్ ఉంటే ఒక 5 మార్కులు 4 మార్కులు కలుపుతాడు ఆ పేపర్లు దిద్ది కూడా. అంతేగాని మీకు 0 అవుతాడు ఏం చేస్తాడు? ఖాళీగా ఉంటే పేపర్ ఏం చేయలేరు. మార్కులు వేస్తే నువ్వు ఎక్కడ ఎలా చేసేవారు అని అడుగుతారు కదా. మీ పేపర్ ఖాళీగా ఉన్న పేపర్ 35 మార్కులు వెళ్ళాడు కదా, 10 మార్కులు వెళ్ళాడు కదా. అది పరిస్థితి జగన్ గారి పరిస్థితి. అయితే స్వయంకృతం. అతనికి అర్ధరాజ్యం ఇచ్చి పరిపాలించుకోరు అంటూ అడుక్కుని చెప్పు కడి దాచుకున్నట్టు ముష్టోడు ఒకడు. అలాగే తనకి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి ప్రజలందరూ దోలు తీరిపోయినా కానీ బేడ మిగలకపోయినా సరే ఇతనికి ఇచ్చారు ఛాన్స్, చేసుకోరా బాబు అని. ఆయన ఏం చేశాడు? ఎక్కడైనా ఒక్క అభివృద్ధి పనైనా చేశారంటారా? అభివృద్ధి కాదని ఒక మంచి పని చేయండి చెప్పండి. మీరు 5 ఏళ్ళు అది రకరకాలు చేసాను చెప్పుకుంటున్నాడు కదా, మీరు ఒకటి చెప్పండి అది మంచిదో కాదో చెప్తాను. అంటే పథకాలన్నీ టైంకి పథకాలు ఆయన ఇచ్చేది ఎవడనే పథకాలు ఈయన కాకపోతే ఎవడొచ్చినా ఇస్తాడు. మీకు అక్కడ ఫ్రూట్ షాప్ ఉంది మన సెల్లార్ పక్కనే, అతను తీసుకొచ్చి కూర్చోబెడితే కూడా బటన్ నొక్కితే డబ్బులు వెళ్తాయి. దాని ప్రత్యేకించి తెలివితేటలో రాజ్యాధికారం ఇవన్నీ అనుభవం ఎందుకు? బటన్ నొక్కడానికి ఏం కావాలండి? డబ్బులు అలాగే ఇచ్చిండా అని చెప్తాను. మీకు పెద్ద ఇంత అధికారం కావాలా? ఇక్కడ నువ్వు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి, నేను మీ పెట్టిన అంటున్నాడు కానీ అతను అందరికీ ఒక్కొక్క ధర్మకర్త లాంటి రాష్ట్రానికి. సంపద సృష్టించాలి, సంపదను పంచాలి, పేదవాళ్ళని బాగా చూడాలి, లాండ్ ఆర్డర్ కాపాడాలి, అభివృద్ధి ఉండాలి, ఉపాధి ఉండాలి, సామరస్యం కాపాడాలి, ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు, విభజించి పాలించాలనేటువంటి క్రూరమైన ఆలోచన ఉండకూడదు. ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి అతనికి. కానీ తను మాత్రం చెప్తున్నాడు రాష్ట్రం నా వల్లే అభివృద్ధి చెందింది, అందుకే నేను ఓటు అడుగుతున్నాను ధైర్యంగా అని చెప్పేసి. నాకు మాత్రం అంత ధైర్యం ఉంది, ప్రజలకు వచ్చే అడిగే అంత ధైర్యం అని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి? పచ్చి అబద్ధాలు ఏమాత్రం జంకు గొంకు లేకుండా బెరుకు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, బరి తెగించి మాట్లాడుతున్నారు కదా. నేను 99% హామీలు నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడండి? సిపిఎస్ రద్దు చేయడా? చెప్పాడు కదా, దారి పొడిగినా చెప్పాడు. రాజధాని కట్టుతానన్నాడు, కట్టాడా? 3 అన్నాడు. మళ్ళీ మన అందరూ 1 కట్టాడా? పోలవరం అన్నాడు, ఏది పూర్తి చేసాడా? రైల్వే జోన్ అన్నాడు, విభజన హామీలు అన్నాడు, మద్యపాన నిషేధం చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ పెంచేసాడు, దోలు తీర్పులే చేశాడు. నాసిరకం ఇంట్లో వండేసి పట్టుకొచ్చి అమ్ముతున్నారు. ఇలాగా అతను అన్నాటిలో ఫెయిల్యూర్ అయిపోయాడు. లాండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడుతున్నాడు? ప్రతిరోజు హింస కదా. రైట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే సార్, ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనం చూస్తున్నట్టయితే ఆంధ్రాలో చాలా వరకు కొట్టుకోవడాలు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు, కాళ్ళను ధ్వంసం చేస్తున్నారు, తగలబెడుతున్నారు. సో ఇవన్నీ అసలు ఎన్నికల కోడ్ అన్నా కూడా వీళ్ళకి భయం లేదంటారా? ఏమండి, వాళ్ళని కాలకేయిలో తయారు చేసి వదిలేశాడు. రాష్ట్రం అంతా గంజాయి ముత్తులు తూగుతుందండి.
డ్రగ్స్కి అడ్డగా మారిపోయింది. ఇది విలట్ యువత భవిష్యత్తు భగ్నం అయిపోతుంది. చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నిర్వీర్యం అయిపోతారు. ఈ దేశంలో యువతదే ఈ దేశం. ఈ ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే యువత ఎక్కువ ఉన్నారు. యూత్ వాళ్ళే కదా ఈ దేశాన్ని మార్చగలిగిన వాళ్ళు. రేపొద్దున దిశ మార్చగలిగిన వాళ్ళు మానవ వనరులు అండి, హ్యూమన్ రిసోర్సెస్. అందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు ఎవడో పోరంబోకుల్లో లేరు. ఇప్పుడు ఉన్న 25-20 ఏళ్ళ కుర్రోళ్ళు ఏదో పని చేసినా కానీ మంచిగా చదువుకుని వస్తున్నారు. డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, లేకపోతే ఇంజనీరింగ్లో అవుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు, ఏదన్నా చదువుకుంటారు, డిగ్రీ అన్నా పూర్తి చేస్తున్నారు. ఎన్నాటి పుణ్యం ఆరుదు చంద్రబాబు గారు అనేక కాలేజీలు తీసుకొచ్చి పెట్టాడు కదా. మానవ వనరులు తయారు చేసేటప్పుడు ఇదంతా మా గొప్ప అని చెప్తారు. సిగ్గు లేకుండా అబద్ధాలు ఏమందా చెప్పేది నేనేం చేశానని ఎత్తాడు ఆ రంగులు వేసేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పేదానికి చేసేదానికి అక్కడ వాస్తవానికి అన్నిటికీ తేడాగా ఉండబట్టే ప్రజలు అతని ముఖం చూడటానికి ఇష్టపడతలేదు. అతను సొంత అడ్డాలో కడప జిల్లాలో అతనికి జనాదరణ లేదంటే అతను రోడ్ షోలో జనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల గారు సునీత గారు ఒకటే చెప్తున్నారు, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో, సొంత బాబాయ్ హత్య కేసులో ఇంతవరకు ఎవరు ఆ హత్య చేసింది అనేది మాత్రం బయటికి రాలేదు, వాళ్ళకి శిక్ష పడలేదు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయిందంటారా? ఇప్పుడు హత్య ఎవరు చేశారో తెలిసిపోయిందండి. పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేటువంటిది నువ్వు పట్టుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, ఆ హత్య ఎవరు చేయించారో ఏంటో అది మా బాబాయ్ వివేకం బాబాయ్కి దేవుడికి మాత్రం తెలుసు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పలేరు కదా. అదే సిబిఐకి తెలుసు, దస్తగిరికి చేసినోడు చెప్తున్నాడు కదా, ఎవడు చేయించాడు చెప్తున్నాడు. ఆ దస్తగిరి అన్న అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆడే గుండెల మీద కూర్చుని గొడ్డలు ఇచ్చిన దరికి సినిమా వచ్చేసింది చూడండి. సినిమా చూసారు అది? ఆ సినిమాలో మొత్తం ఉన్న సినిమా ఒళ్ళు గొగురు పడుతుంది. ఆ సీన్ చూస్తారు, ఎంత జాలి వేస్తుందో పాపం. ఒక్కడిని చేసి అంతమంది అలా దారుణంగా చంపేశారు. అది గుండెలు తీసిన బొంట్లు కాబట్టి వెళ్ళి ఏ వెరనట్టు పొద్దున్నే వచ్చి బాబాయికి 5 కోట్లు కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, అక్కడ కొట్టాడు, చూసినట్టు చెప్తాడు అతను. ఎంత నటించారండి. ఆస్కార్ అవార్డులు వాళ్ళు ఇవ్వటమన్నా మానేస్తారో లేకపోతే వీళ్ళకన్నా ఇచ్చేస్తారండి. అంతే అంటారా? లేకపోతే వాళ్ళు ఏమి యాక్షన్ చేశారండి. అది గుండెపోటు అని చెప్పారు గొడవలతో. వాళ్ళు ఏమి నటించారండి వాళ్ళు. వీళ్ళు పెద్ద నాటకం వాళ్ళు. జనాలు అందరికీ అర్థమైపోయింది. అందుకని అతనంటే అసహ్యం వచ్చేసింది అందరికీ. పైగా పశ్చాబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆ సొంత కూతురి మీద, తన సొంత చెల్లెల మీద, వివేకా గారు సొంత కూతురి మీద, తన సొంత చెల్లెల మీద వాళ్ళిద్దరిని ఎవరో ఆడిస్తున్నారు. ఎవరో ఆడితే ఆడి రకాల వాళ్ళు. ఆవిడ డాక్టర్, ఎక్కడ చదువు బ్రహ్మాండ ఇన్ఫెక్షన్కి మన దేశంలోనే చాలా టాప్ 10లో ఒక డాక్టర్. అరుదైన ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేసి చికిత్స చేయగలిగిన డాక్టర్ ఆవిడ. మా చిన్నాన్నగారు మా తమ్ముడు ఆవిడ బిడ్డకి ప్రాబ్లం మొత్తం ఆవిడే హ్యాండిల్ చేసింది, ఐడెంటిఫై చేసింది, ట్రీట్ చేసింది. అసలు నాకు అప్పుడు అనిపించింది, ఎంత గొప్ప డాక్టర్ రా బాబు. ఎంత నేను వీళ్ళ గురించి ఏదో అనుకున్నాను. ఎంతో సాఫ్ట్, ఎంతో సౌమ్యంగా ఉంటుంది ఆమె. ఆవిడ ఇవాళ బయటకు వచ్చి ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్ గురించి, భారత్ గారి గురించి చెప్పలేదు. వాళ్ళే ఉన్నారంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళుకున్నావు అసలు? దాని గురించి మాట్లాడకూడదు. అతను పడుకున్న గుర్రం లేదు దంచుకున్నట్టు ఉంది అతనికి. ఆ వివేకం గారి గురించి ఆయన మాట్లాడుతూ మానేస్తే మంచిది. మాట్లాడాడు, ఆవిడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది. ప్రజలందరికీ తెలిసిపోయింది, సిబిఐకి తెలిసింది. రేపో మాపో మొత్తం బొమ్మ బయటకు వచ్చేద్ది. ఇతను ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కట్ల పాముల వల్ల కొంతమందిని ఆపి దాన్ని బయటకు రాకుండా చూసుకున్నాడు. ఇక ఆపలేడు, రేపో మాపో వచ్చేస్తుంది బయటికి. ఈ లోపల న్యాయస్థానాల్లో విచారణ లేకపోతే తీర్పు ఇవ్వడానికి జాగు అవ్వచ్చు, జాప్యం జరగచ్చు. కానీ ప్రజా తీర్పు మాత్రం సునీత గారికి అనుకూలంగా, ఆవిడ కోరిన మేరకు, ఆవిడ అభిష్టం మేరకు వివేకానంద రెడ్డి గారు ఆత్మ శాంతించడానికి కోసం ఖచ్చితంగా ప్రజా తీర్పు ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.